బిర్యానీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇదిగోండి వైట్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. మనకి మండే ప్లేట్ రెడీ అయిపోయింది అన్నమాట. కొత్త ప్లేటు, అలాగే చికెన్ వైట్ బిర్యానీ, అలాగే చికెన్ ఫ్రై కొంచెం చేసుకున్నాను అనమాట. ఎగ్స్, నిమ్మకాయ, ఇంకా మా పిల్లల్ని కేకేసి ఒక పట్టు పట్టమన్నమాట. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఈజీగా అందరం ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినా కూడా ఒక అరగంటలో మనం ప్లెయిన్ బిర్యానీ చేసేసుకోవచ్చు అనమాట. చికెన్ బిర్యానీ అంటే వైట్ బిర్యానీ చూపించబోతున్నాను. చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. మనకి ఒక అరగంటలో అయిపోతుంది అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇదిగోండి, నేనైతే ముందుగా చికెన్ అయితే తీసుకున్నాను. కేజీ రైస్కి 3/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. కేజీకి కేజీ కూడా తీసేసుకోవచ్చు మీరు. ఏ కూరలు వండుకోకుండా డైరెక్ట్గా అలాగే చేసేసుకుందాం, బిర్యానీలోనే వేసేసుకుందాం అనుకుంటే కనుక మీరు అలా చేసుకోండి. ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. చక్కగా అలాగే పెరుగు కూడా వేస్తున్నాను. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే వైట్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఇదిగోండి పెరుగు కూడా, అలాగే కొంచెం పసుపు, అలాగే కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి కొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేసి కలిపేసుకుని ఒక గంట తర్వాత కానీ ఒక అరగంట తర్వాత కానీ పక్కన అంటే పెట్టుకోండి. లేదు చుట్టాలు వస్తున్నప్పుడు అరగంటలో అయిపోవాలనుకుంటున్నారంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని వేసేసుకోండి. కానీ ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ అయితే బాగా సాఫ్ట్గా మెత్తగా బాగుంటుంది. అప్పటికప్పుడు చికెన్ అయితే మీరు వేడి నీళ్ళు కొంచెం అంటే గోరచ్చని నీళ్ళలో ఒక 10 మినిట్స్ ఉంచుకుని అలాగ మీరు ఇలా చేసేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే బాగా నానాలన్నమాట. ఇవన్నీ కలిపేస్తున్నాను, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇందులో జీడిపప్పు పేస్ట్ కూడా కలుపుకోండి, బాగుంటుంది. ఇంకేం వేయక్కర్లేదు అన్నమాట. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు జీడిపప్పుని నానబెట్టాను అనమాట. నానబెట్టి మిక్సీ పెట్టేసి ఇది కూడా నేను చికెన్లోని కలిపేస్తాను. మీకు తెలుసు కదా, ఆగారా వాళ్ళది పర్సనల్ బ్లెండర్ అండి. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో 3 జార్స్ ఉంటాయి. అలాగే మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి బాటిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఏదైనా మనం చేసుకున్న స్మూతీ అది చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అది కూడా చక్కగా జార్స్కి లిడ్ మూతలు కూడా ఉంటాయి అన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుందండి. వారంటీ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చక్కగా తక్కువ ప్లేస్లో ఈజీగా పెట్టుకోవచ్చు. ఆక్యుపై చేయదు మాట ఎక్కువ ప్లేసు. సింపుల్గా ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి కూడా క్యారీ చేయొచ్చు. బాగా ఉపయోగపడుతుంది జ్యూస్కి, మళ్ళీ మసాలాలకి అన్నిటికి. ఇప్పుడు నేను నూరేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ వైట్ చికెన్ బిర్యానీకి కొంచెం కొందరు బాదం పప్పు కూడా వేసుకుంటారు. ఒక 4 బద్దలు వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసాను కదా, ఇది బాగా కలిసిపోవాలన్నమాట. ఒకసారి గరిటతో కలిపేద్దాం. చేతితో బాగా కలిపితే మసాజ్ చేస్తే బాగుంటుంది. ఇదిగోండి, చికెన్ అయితేనే ఇలా కలిపేసాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. కొంచెం కారం వేసాను, వేయకుండా ఉండవలసింది అనిపించింది. ఏంటో ఇంకా అలవాట్లో ఇంకా అది మిస్ అవుతే నాకు ఎందుకో ఏదో ఫ్లేవర్ మిస్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతాను అనమాట. లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు దీని ప్లేస్లో. నేను పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేస్తానండి పేస్ట్ చేసుకుని. ఈ వైట్ బిర్యానీలోకి నెయ్యి ఖచ్చితంగా ఉండాలండి. అదిగోండి, నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి కానీ దీని ప్లేస్లో మీకు డాల్డా వాడితే కనుక డాల్డా వాడండి. ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకు రావట్లేదని అట్లా వస్తూ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, కాగింది. ఇప్పుడు కాగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేపుకుందాం. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి మసాలా సరుకులు. ఇదిగోండి దాల్చిన చెక్క, జాజికాయ, యాలక్కాయలు, లవంగాలు, మరాఠీ మొగ్గ, సాజీరా, జాజి పువ్వు, నల్ల యాలక్కాయ, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు, అలాగే కరివేపాకు. ఇవన్నీ వేసి చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం జీడిపప్పు మట్టుకు ముందు వేపేసి పక్కన పెట్టుకున్నాను అంతే. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసాను. మంచి అరోమా వస్తుందండి. నెయ్యి అది వేసాం కదా, బాగుంటుంది. ఇంకొంచెం నెయ్యి పడుతుంది అనుకుంటున్నాను. నెయ్యి ఇంకొంచెం వేసుకోండి. ఇది వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. మనం కారం అది వేయట్లేదు కాబట్టి అండి, వేరే కూర ఏదైనా మనం కలుపుకొని చేసుకోవచ్చు. అంటే దాల్చా కానీ కట్ట కానీ అంటారు కదా, చేరువ కానీ అలా కలుపుకొని కూడా తినచ్చు. కానీ ఇది హెల్దీ మాట. ఎంత తిన్నా చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినచ్చు, కారం ఉండదు. కొంచెం కారం ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. ఇదిగోండి, ఇదంతా కూడా
ఇందులో వేసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిపోయాక ఇవ్వండి, ఇది ఒకసారి మగ్గ పెట్టేస్తే మూత పెట్టేస్తున్నాం. చూసారు కదా బిర్యానీ, వైట్ బిర్యానీ ఎలా ఉందో చూడడానికి. పెరుగేసి అన్నీ ఇంకా మనం మిక్స్ చేసాం కాబట్టి జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ అదిని ఒకసారి మూత పెట్టేద్దాం. ఇదిగోండి చికెన్ మగ్గుతుందన్నమాట. మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవే వేసాం కదా, పెరుగు వేయడం వల్ల ఈ వాటర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొద్దిగా కస్తూరి మేతి, ఎక్కువ కాదు 1 స్పూను, అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర వేసేసుకొని బాగా కొంచెం దగ్గర గంట ఎగరపడిపోవాలన్నమాట. ఈ గిన్నెతో బియ్యం తీసుకున్నానండి. అంటే 2 గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి కదా, ఆల్రెడీ ఒక 1/2 గిన్నె నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను గిన్నెన్నరే వేసుకుంటున్నాను. అంటే మన చికెన్లో నీళ్ళు ఊరు ఉన్నాయి కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవడం మంచిది. కాలితే మధ్య మధ్యలో లైట్గా నీళ్ళైనా జల్లుకోవచ్చు. కానీ కొలత ప్రకారం అయితే బాస్మతి రైస్కి నానబెట్టిన 1 గంటకు నానబెట్టిన బియ్యానికి గిన్నెకి 2 గిన్నెలు అంతే, ఇంకా సరిపోతుంది. కానీ 1/2 గిన్నె అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి నేను కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను అనమాట. ఈ బియ్యంలో కూడా బాగా నానబెట్టి ఉంచానండి 1 గంట ముందు. బియ్యం బాగా 1 గంట సేపు నానబెట్టి ఉంచాను కాబట్టి గిన్నెన్నరే పోసుకున్నాను అనమాట. ఎందుకంటే బాగా ఇందులో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అది ఇది ముద్ద అయిందంటే బిర్యానీ అస్సలు బాగోదు. కాబట్టి నేను నీళ్ళని శుభ్రంగా వార్చేసి బియ్యం అయితే వేసుకుంటాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇప్పుడే చూసాను, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. మనకి ఇది ఒక రకంగా చెప్పంటే మొగలై చికెన్ బిర్యానీ అని కూడా పిలుస్తారు. మన ఇష్టం, మనం ఇంకా దీంట్లో మిల్క్ క్రీము కానీ ఏమైనా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది. జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి. ఇది అయిపోయిన తర్వాత కొంచెం పొంగొచ్చిన తర్వాత రైస్ వేసేసుకుందాం, దమ్ పెట్టేసుకుందాం. బిర్యానీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇదిగోండి వైట్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు. మీకు ముందు కొంచెం నీళ్ళు కానీ చికెన్ అంటే పెరుగులో నీళ్ళు ఏమైనా ఊరితే దాన్ని బట్టి తగ్గించుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకొని మీరు కుక్కర్ పెట్టేసుకోండి. మంచిగా వైట్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనైతే మా ఇంట్లో కాసేపు మండే హోటల్ లాగా నడుస్తుంది అన్నమాట. కాసేపు అయితేనే మా పిల్లలకి ఎప్పటి నుంచో అలా తినాలని ఉంది. అంటే మండే అంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రాజమండ్రి అది వెళ్ళినప్పుడు అలాగే తింటూ ఉంటాము మండేకి అది వెళ్ళి. ఇప్పుడు ఇంట్లోనే అన్నమాట. అంటే కలిసి ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగ్ మాట. బయట అయితే వర్షం అది బాగా మంచిగా ఉందన్నమాట. తుప్పరది పడుతుంది. వేడివేడిగా బిర్యానీ, ఎగ్స్ ఇంకా ఉన్నాయి. డెకరేషన్ అనేది చూపిస్తాను మీకు, నడిచేయండి. ఇదిగోండి బిర్యానీ అయితే అయిపోయింది. ఒక 10 మినిట్స్ అయితే అలా ఉంచేసాను మగ్గేదాకాని. ఇదిగోండి బిర్యానీ అయితేనే మనకి మండే ప్లేట్ రెడీ అయిపోయింది అన్నమాట. కొత్త ప్లేటు, అలాగే చికెన్ వైట్ బిర్యానీ, అలాగే చికెన్ ఫ్రై కొంచెం చేసుకున్నాను అనమాట. ఎగ్స్, నిమ్మకాయ, ఇంకా మా పిల్లల్ని కేకేసి ఒక పట్టు పట్టమన్నమాట. ఇదండి ఈరోజు అయితేనే. చూసారు కదా, అసలు మనకి రెస్టారెంట్ స్టైల్లో లుక్ వచ్చేసింది. చూసారు కదా బిర్యానీ అయితేనే, వైట్గా అదిని, రైస్ అయితేనే చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మా పిల్లల్ని అయితే కేకేస్తాను, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి చూపిస్తూ ఉంటాను. చాలా సులువుగా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా వైట్ చికెన్ బిర్యానీ అయితే చేసేసుకోవచ్చండి. చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఇంకా చక్కగా ఇడిపోతున్నాయి అన్నమాట కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. అదిని బెల ఉంది అసలు. ఫ్రై కూడా సూపర్ కుదిరింది. ఇంకా మా ఇంట్లో అయితే లంచ్ అయితే ఇలా హ్యాపీగా, వాతావరణం మారింది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా వర్షాకాలం కాబట్టి కొంచెం అప్పుడప్పుడు బిర్యానీలు ఎక్కువ తగులుతూ ఉంటాయి. ఇంకా మంచి మంచి రకాల బిర్యానీలతోటి మేము ముందుకు వస్తూ ఉంటాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.